హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది అయితే మా ఇంట్లో మా తమ్ముడు మ్యారేజ్ అయింది అండి. మ్యారేజ్ అయిపోయినాక 16 పండుగ అది ఇది అయింది కదండి. అది నైట్ అయిపోయిన తెల్లారి అంటే అయిపోయిన నైట్ అన్నమాట. నైట్ టైంలో అందరూ చుట్టాలు ఉన్నారండి. అందరూ చుట్టాలు కలిసి మంచిగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మా బాబాయిలు, మా అమ్మమ్మలు, మా నానమ్మ, మా మర్దన్లు, మా అక్కలు, మా వదినలు, మా చెల్లెళ్ళు అందరు కలిసి చాలా సంతోషంగా ఎంజాయ్ చేసామండి. చూడండి అందరూ ఎలా ఎగురుతున్నారు, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా దగ్గర పల్లెటూరులో అయితే పెళ్ళి అయిపోయినాక చాలామంది సాయంత్రం నైట్లలో ఇలా అందరు చుట్టాలు కలిసి ఎంజాయ్ చేస్తారనమాట. మంచిగా ఒక పండగలాగా అందరు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. డ్రానులు కూడా ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటారండి. చూడండి అందరూ ఎలా ఎత్తున్నారు. మా బాబాయ్ అన్నమాట. మా బాబాయ్ చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉండు. మీరు కూడా చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మీ అండి. వీళ్ళందరూ చూడండి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. అందరూ మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారండి. అగో ఇక్కడ ఉన్న చూడండి, అక్కడ నిలబడమే పెళ్ళి కూతురు అన్నమాట. తను మా మర్దలు, మా చిన్న మర్దలు. ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ నిలబడింది మా అన్నయ్య వాళ్ళ పాప. అందరూ ఉన్నారండి. ఇక చాలామంది చెట్ల కింద వాటి కింద అందరు కూర్చొని డ్యాన్స్ని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు జరిగితే ఇలానే ఎంజాయ్ చేస్తారో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. చూడండి మంచి బతుకమ్మ పాటకు డ్యాన్స్ వేస్తున్నారండి వీళ్ళందరూ. నాకైతే డ్యాన్స్లు అన్నట్టు అయితే రావండి, కానీ వాళ్ళందరూ వేస్తుంటే చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. ఈమె మా అమ్మమ్మ చూడండి ఎంత బాగా ఎత్తుందో. ఈమె మా అక్క, ఈమె మా చెల్లి. చాలా బాగా ఎత్తున్నారు. నాకు ట్రై చేసిన నాకైతే డ్యాన్స్ అయితే రాలేదండి. నేను వేసిన కూడా డ్యాన్స్ను ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి. చూడండి ఇంకా చాలా వీడియోస్ పెడతా అండి. మా తమ్ముడి పెళ్ళి, మళ్ళీ మేము పెళ్ళికి ముందు కొన్ని అంటే ఫెస్టివల్స్ అంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ చేస్తామన్నమాట. వెళ్ళమ్మ పండుగ అని ఆ పండుగ అని అవి వీడియోస్ కూడా పెడతానండి. చూడండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.